వెల్కమ్ టు మై ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఇంకా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటి టాప్ 200 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేటివి ఆల్రెడీ 100 వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 5 వీడియోస్ పెట్టున్నాను. చూడకపోతే అవి చూసి ఆ తర్వాత ఇది చూడండి. ఇవి మెయిన్గా ఎక్కువసార్లు అడిగారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఖచ్చితంగా వీడియోస్ చూడండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి గ్లటన్, అంటే వన్ హూ ఈట్స్ టూ మచ్. తిండిపోతూ, ఎక్కువగా ఫుడ్ తినేవాళ్ళని గ్లటన్ అంటారు. తెలుగులో తిండిపోతూ. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్, 6 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ ఇల్లిటరేట్, ఏ పర్సన్ హూ కెనాట్ రీడ్ ఆర్ రైట్. ఎవరైతే చదవలేరో రాయలేరో వాళ్ళని ఇల్లిటరేట్ అంటారు. నిరక్షరాస్యుడు తెలుగులో. స్పెల్లింగ్ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ అంటే స్పెల్లింగ్ ఇంపార్టెంట్, 6 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ వన్ ఇన్సామ్నియా, ది కండిషన్ ఆఫ్ బీయింగ్ అనేబుల్ టు స్లీప్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే నిద్రపోలేకపోవడం, కొంతకాలం వరకు వాళ్ళకి అనేది నిద్ర అనేది రాదు, నిద్రపోలేరు, దాన్ని ఇన్సోమ్నియా అంటారు. ఇది 6 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సి ఎగ్జామ్లో. ఇన్సోమ్నియా అంటే నిద్ర లేమి. నెక్స్ట్ వన్ ఇన్విజిలేటర్, ది పర్సన్ హూ సూపర్వైజెస్ డ్యూరింగ్ అన్ ఎగ్జామినేషన్. అంటే ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఇన్విజిలేటర్స్ వస్తుంటారు కదా, ఎవరైనా చీట్ చేస్తున్నారేమో అని చెప్పి చూసి రాయటం కానీ, ఏమన్నా చిట్స్ పెట్టి రాయటం కానీ చేస్తుంటారేమో అని అతన్ని ఇన్విజిలేటర్ అంటారు. ఇది అందరికి తెలిసే ఉంటుంది. వర్డ్ వచ్చేసి ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్ అంటే పరీక్ష పర్యవేక్షకుడు. పరీక్ష పర్యవేక్షకుడు. పరీక్ష పర్యవేక్షకుడు. ఇది 7 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ ఓపేక్, దట్ త్రో విచ్ లైట్ కెనాట్ పాస్. దేని నుంచి అయితే లైట్ అంటే లైట్ అనేది దాని నుంచి పాస్ అవ్వలేదు, ఒక సైడ్ నుంచి వేసామంటే ఇంకో సైడ్ అనేది కనిపించదు, దాన్ని ఓపేక్ అంటారు. కాంతి నిరోధక. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్, 7 టైమ్స్ అడిగారు. సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్లో కూడా అడిగారు. అంటే ఇప్పుడు ఓపేక్ అంటే విచ్ లైట్ కెనాట్ పాస్. దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే మనకి ఇటు సైడ్ ఏమున్నది అటు సైడ్ కూడా కనిపిస్తుంటుంది. ఓపేక్ అంటే అలా కాదు. నెక్స్ట్ వన్ సాక్రిలీజ్, వైలేషన్ ఆఫ్ సంథింగ్ హోలీ ఆర్ సాక్రెడ్. ఏదైనా దేవుడికి సంబంధించిన దాన్ని వైలేట్ చేయటం. తెలుగులో దైవ ద్రోహము. దైవ ద్రోహము. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్, 7 టైమ్స్ అడిగారు. సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్స్లో కూడా అడిగారు దీన్ని. నెక్స్ట్ వన్ సొలిలోక్యూ, ఏ స్పీచ్ మేడ్ టు వన్ సెల్ఫ్. అంటే సెల్ఫ్ స్పీచ్, వాళ్ళ గురించి ఉంటుంది కదా, అది సెల్ఫ్ స్పీచ్. తెలుగులో వచ్చేసి స్వాగతం. ఇది అర్థం కాల నాకు, స్వాగతం అంట తెలుగులో. నెక్స్ట్ వన్ ఉసురర్, వన్ హూ లెండ్స్ మనీ ఆన్ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మనీ ఇస్తుంటారు కదా ఎక్కువ ఇంట్రెస్ట్కి, వాళ్ళని ఉసురర్ అంటారు. వడ్డీ వ్యాపారి. అప్పుకి మనీ ఇస్తుంటారు కదా, డబ్బులు ఎక్కువ వడ్డీకి, వాళ్ళని ఉసురర్ అంటారు. 6 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ వాలంటీర్, వన్ హూ ఆఫర్స్ వన్స్ సర్వీస్ వితౌట్ బీయింగ్ ఫోర్స్డ్. ఎవరి ఫోర్స్ వల్ల కాకుండా వాళ్ళకై వాళ్ళే సర్వీస్ అనేది ఇస్తుంటారు కదా ఎక్కడైనా, వాళ్ళని వాలంటీర్ అంటారు. స్వచ్ఛంద సేవకుడు. స్వచ్ఛంద సేవకుడు, ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్, 5 టైమ్స్ అడిగారు. నెక్స్ట్ వన్ అబ్డికేట్, టు గివ్ అప్ వన్స్ అథారిటీ ఆర్ థ్రోన్. అంటే ఏదైనా అధికారాన్ని లేదా సింహాసనాన్ని వదులుకోవడం. రాజులు అయితే అబ్డికేట్ అంటే త్యాగం చేయటం. త్యాగం చేయు. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్, సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్స్ అడిగారు దీంట్లో. ఎస్ఎస్సిలో 7 టైమ్స్ అడిగారు. నెక్స్ట్ వన్ అల్మనాక్, ఏ పబ్లికేషన్ కంటైనింగ్ ఆస్ట్రానమికల్ ఆర్ మెటీరియలాజికల్ యాన్యువల్ క్యాలెండర్ దట్ కంటైన్స్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్. అంటే ఏదైనా ఒక క్యాలెండర్ లేదా బుక్లో ఇంపార్టెంట్ డేట్స్ అనేటివి, డేట్స్ టైం అనేది ఉంటుంది, ఏది మంచి రోజు ఏంటి అని అలాగా
తెలుగులో వచ్చేసి పంచాంగం అంటారు. దాన్ని ఆల్మనక్ అంటారు. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. 2 టైమ్స్ అడిగారు. నెక్స్ట్ వన్ అంబిజియస్, capable of being understood in either of two or more possible senses and therefore not definite. అంటే అస్పష్టంగా ఉందని. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్. 6 టైమ్స్ అడిగారు. సినోనిమ్ యాంటోనిమ్ క్వశ్చన్స్లో కూడా అడిగారు. నెక్స్ట్ వన్ అనోనిమస్, హూస్ నేమ్స్ ఆర్ నాట్ నోన్ ఆర్ ఎన్ అన్నోన్ ఆథర్. తెలుగులో అనామకుడు అంటారు. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. 6 టైమ్స్ అడిగారు. నెక్స్ట్ వన్ అపోస్టేట్, ఏ పర్సన్ హూ రెనౌన్సెస్ ఏ రిలీజియస్ ఆర్ పొలిటికల్ బిలీఫ్ ఆర్ ప్రిన్సిపల్. అంటే మతం, నమ్మకం లేదా పార్టీని విడిచిపెట్టి తిరస్కరించిన వ్యక్తి, మతాన్ని వదిలేసిన వాళ్ళని మతభ్రష్టుడు అంటారు. నమ్మకాన్ని అయ్యేం పాటించకుండా. ఇది 3 టైమ్స్ అడిగారు. ఆడిటర్, వన్ హూ మేక్స్ అన్ అఫీషియల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ ఫైనాన్షియల్ రికార్డ్స్. అంటే ఏదైనా ఒక సంస్థది అకౌంట్స్ లెక్కలు ఉంటాయి కదా, మనీ పరంగా కానీ ఆర్థిక లావాదేవీలు లెక్కలు వీటి గురించి చూసే అతన్ని ఆడిటర్ అంటారు. తనిఖీదారు. బైలింగ్వల్, ఏ పర్సన్ హూ కెన్ స్పీక్ ఓన్లీ 2 లాంగ్వేజెస్. ఎవరైతే 2 లాంగ్వేజెస్ మాత్రమే మాట్లాడగలరో దాన్ని బైలింగ్వల్ అంటారు. బైలింగ్వల్ అంటే ద్విభాష, 2 భాషల్ని మాట్లాడగలరు అని. నెక్స్ట్ వన్ బ్లాస్ఫెమీ, వర్డ్స్ అటర్డ్ ఇంపియస్లీ అబౌట్ గాడ్ ఆర్ ద యాక్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇర్రివరెంట్లీ అబౌట్ సేక్రెడ్ థింగ్స్. అంటే దేవుడి గురించి తప్పుగా మాట్లాడటం, దైవనింద. ఇది 7 టైమ్స్ అడిగారు. నెక్స్ట్ వన్ బాటనీ, ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ దేర్ స్ట్రక్చర్. ప్లాంట్స్ గురించి చదివేదాన్ని బాటనీ అంటారు. వృక్షశాస్త్రం. ఇది ఎస్ఎస్సిలో 6 టైమ్స్ అడిగారు. నెక్స్ట్ వన్ బొకే, అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ దట్ ఈస్ యూజువల్లీ గివెన్ యాజ్ ప్రెజెంట్. ఇది తెలిసే ఉంటుంది అందరికీ. బొకే అనేది ఒక ఫ్లవర్స్ కొన్ని తీసుకొని ఒక డెకరేషన్లా పుష్పగుచ్చం అంటారు. చాలా ఫ్లవర్స్ అని ఒక దగ్గర పెట్టి ఇట్లా డెకరేషన్లా చేస్తారు కదా, తెలుగులో పుష్పగుచ్చం అంటారు. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్. 7 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ కొలీగ్, ఏ పర్సన్ దట్ వన్ వర్క్ విత్ ఎట్ దట్ ప్లేస్ ఇన్ ఏ ప్రొఫెషన్ ఆర్ ఇన్ ఏ బిజినెస్. మనతో పాటు వర్క్లో పనిచేసే వాళ్ళని కొలీగ్ అంటారు. అది బిజినెస్ అయినా కానీ జాబ్ పరంగా కానీ మనతో పాటు వర్క్ చేసే వాళ్ళని కొలీగ్ అంటారు. స్పెల్లింగ్ ఇంపార్టెంట్. సినోనిమ్ యాంటోనిమ్గా అడిగారు. 5 టైమ్స్ ఎస్ఎస్సిలో అడిగారు, చూసుకోండి. టోటల్ 120 వర్డ్స్ అయ్యాయి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అవి కూడా చూడండి. ఈ 200 టైం లేకపోతే ఈ 200 వర్డ్స్ నేర్చుకోండి, లేకపోతే అన్ని వర్డ్స్ నేర్చుకోండి. ఇవైతే ఎక్కువసార్లు అడిగారు అందుకే చెప్తున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మిగతా వీడియోస్ కూడా కంప్లీట్ చేస్తాను. 120 అంటే ఇంకా 80 ఉన్నాయి. 2 డేస్కి ఒక వీడియో అలా పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.